మా గురువు గారు కూడా అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారనమాట. ఎంతసేపు అయినా చెప్తాను, ఏం వాళ్ళు చెయ్యాలి అంతే. అంతగా రాకపోతే నేనే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆవిడ ఇండియాలో జనాలందరికీ కూడా ఓర్పు సహనాలతో చెప్పగలరు. నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సు మనం మాదాపూర్లో పెడుతున్నాము. నా పేరు శారదండి. నేను బాలానగర్ నుండి. నేను జాయిన్ అయ్యి 2 weeks అయిందండి. నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆవిడ ఇండియాలో జనాలందరికీ కూడా ఓర్పు సహనాలతో చెప్పగలరు అని అర్థమైందండి. నాకు చాలా బాగుందండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ పీస్ ఆల్సో. నో నథింగ్ అండి, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అది ఆవిడ ఓర్పు సహనాలు, ఆవిడ చిరునవ్వు, ఇవన్నీ కూడా ఆనందం కలిగిస్తాయి. ఆవిడ ఆతిథ్యం కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇప్పుడు ముందే చెప్పాను కదా, ఇండియాలో జనాలందరికీ ఆవిడ షీ కెన్ టీచ్. ఈ తంజావూరు పెయింటింగ్స్ ఆవిడ నేర్పించగలదు, నాకు ఆ నమ్మకం ఉంది. 2 weeksలో నేను గార్లాండ్స్, పిల్లోస్, లోటస్, చాలా బాగుందండి. ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇప్పుడు శారీస్కి వచ్చాను. శారీస్ కూర్చుంది కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. ప్రతి మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ తొందరగా నేర్చుకోవచ్చు, ఆవిడ పేరు నిలబెట్టచ్చు, వచ్చేసేయచ్చు అండి. చాలా బాగా వచ్చేస్తుంది. ఎస్ ఆఫ్ కోర్స్, అయినా సరే ఇంట్రెస్ట్ మెయిన్ హెల్ప్ చేస్తుంది నా నమ్మకం. అదే ఎంత తొందరగా ఈవిడ దగ్గర జాయిన్ అయ్యి ఈ మన తంజావూరు అన్న పేరుని ఈ పెయింటింగ్స్ ద్వారా ఇంటర్నేషనల్గా అది డెవలప్ చేయాలని నా ఆకాంక్ష. ఆవిడ కృషిని, ఆవిడ కష్టాన్ని, ఆవిడ విద్యని ఎవరు కూడా వేస్ట్ చేయకూడదు అని నాకు మంచి. ప్రదీప్, వచ్చారు మీరు? ఇక్కడే అండి, నేను KPHPలోనే ఉంటా. ఎలా ఉంది సార్ వర్ణలైన తంజూరి పెయింటింగ్స్? బాగుందండి, ఓపిక్గా చెప్తున్నారు. భారతి గారు బాగా చెప్తారు. అన్నీ కూడా స్టెప్ వైజ్ చెప్తారు. స్టార్టింగ్ నుంచి ఫ్లవర్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. అంటే నేర్చుకోగలను అనుకున్నారా స్టార్టింగ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? మేడం బాగా చెప్తున్నారు. నేర్చుకోగలనా అంటే మేడం చెప్పడంలోనే ఉంది. ఏదైనా మనం శ్రద్ధగా నేర్చుకోవాలి, మనకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే అదే వస్తుంది, ఎందుకు రాదు? అంటే చాలా మందికి హ్యాండ్ తిరగదు అంటారు. అలా ఏం లేదండి, ఇక్కడికి వస్తే అవే అలవాటు అవుతాయి. అన్ని దిగితే కానీ తెలియదు కదా ఏంటి ఎలా నేర్చుకోవాలన్నది. నేను వచ్చేప్పుడే 2 months అవుతుంది. మేడం మెల్లిగా నేర్పిస్తారు, ఓపిక్గా. అదే కావాలి మెయిన్. మేడం అన్నీ కూడా చెప్తారు, అన్ని డీటెయిల్గా చూపిస్తారు. డీటెయిల్ ఈ శారీస్ అవి అమ్మవారికి వేసేటువంటి సరస్వతీదేవికి ఎటువంటి శారీ వేస్తాం, మామూలుగా లక్ష్మీదేవికి కానీ ఇటువంటి శారీస్ వేస్తాం. కలర్స్ కూడా మీరే చేస్తారు? కలర్స్ మనం ఒకటి వేసి చూపిస్తారు మనకి, తర్వాత మనం ఏమేం కలర్స్ వేయాలి. ర్యాట్ అవి కూడా. ఇది నంది, ఈశ్వరుడికి వేసే నంది. అంటే శివపార్వతుల ఫోటోలో మనకి కింద నందీశ్వరుడు వస్తాడు, అలా నంది ఒక ఫోటో ఎలా వేయాలి. ఏనుగు లక్ష్మీదేవికి పైన వస్తుంది, అలాగా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. చెయ్యాలి, కంపల్సరీ చేయాలి, చేస్తేనే ఏదైనా వచ్చేది కదా. ఇది పూల దండ, ఫోటో ఫ్రేమ్స్కి పైన డెకరేషన్ కింద వాడతాం. అలాగా తర్వాత ప్రాక్టీసింగ్ బాగా చేస్తారు. ప్రతిదీ కూడా వచ్చేంత వరకు ఇంకో దానికి వెళ్ళరు మేడం, అన్నీ బాగా నేర్పిస్తారు. ఇవి పూల దండలు ఎలా వేయాలి,
అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎలా వేయాలి అన్నదన్నీ కూడా ఇలా శారీస్ అన్ని రకాల కలర్స్లోనూ మనం నేర్చుకోవాలండి. అలా ఈ దండలు అలా తర్వాత ఇవన్నీ అయిపోయాక ఇక యానిమల్స్కి వెళ్తారు. ఇంక ఇందాక చూపించినట్టు నందీశ్వరుడు, ఇలా పీకాక్, సుబ్రహ్మణ్యుడికి వస్తుంది, ఇలా అన్నీ నేర్పిస్తారండి. ఈజీగానే అంతా చేశారు. ఈజీగానే ఉంది. ఎవరికి ఏం రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే కంపల్సరీ నేర్చుకుంటారు. అంటే బేసిక్ నుంచి మేడం నేర్పిస్తారు ఏది ఎలా వేయాలన్నది. అంటే నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటారు? అంటే ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళకి పెయింటింగ్ వచ్చినా రాకపోయినా వచ్చి చేరితే వాళ్ళకి పక్కా వస్తుంది. అది మటుకు 100% నేను చెప్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది వేయాలన్న ఒక మంచి దృఢ సంకల్పం ఉంటే అది తప్పక వేయగలరు. ఇలా చాలా మంది ఉన్నారు, ఏమి రాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వేశారు. ఇక్కడ మేము చూసాం కదా, అది మాకు కూడా చేయి తిరగదైనా ఇక్కడికి వచ్చాక అంటే చేయగా తిరుగుతుంది అలా. కానీ చాలా బాగా చూపించారు. అదే మటుకు ఎక్స్ట్రాడినరీ మేడం, మటుకు బాగా చెప్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. థ్యాంక్స్. హాయ్, గుడ్ నేమ్? గుడ్ నేమ్ సుమన్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? సంగారెడ్డి. సంగారెడ్డి. ఎలా ఉంది మేడం ఇక్కడ టీచింగ్? అది సూపర్ ఉంది. ఎన్ని డేస్ అయింది మేడం మీరు వచ్చి? 2 months కంప్లీట్ అయింది. ఎలా ఉంది మేడం మేడం టీచింగ్? అది చాలా ఎక్సలెంట్ ఉంది. అంటే మీరు నేర్చుకోవాలనుకున్నారా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు? ట్రై చేస్తే వస్తుందేమో అని ఫస్ట్ డేనే అనిపించింది నాకు క్లాస్లో. మేడం టీచింగ్ కూడా దానికి చాలా తోడ్పడ్డది. ఒకసారి మీ వర్క్ చూపిస్తారు మేడం? ఫస్ట్ డే ఇది బేసిక్ వర్క్ ఉంటుంది, మనకు లైన్స్ ఎలా వస్తాయో చూపిస్తారు. దీన్ని బట్టి మేడంకి కూడా మనది ఎంత ప్రతిభ ఉందో అర్థమైపోతుంది. దిస్ ఇస్ ఇది సెకండ్ క్లాస్. కలరింగ్ అది ఈజీగానే మనం సాధన ఏదైనా మనం మేడం చెప్పింది అర్థం చేసుకో. ఎన్నిసార్లు అన్నా మేడం వచ్చే వరకు చెప్తారు, తర్వాత మనం సాధన. అంటే చాలా ఇన్స్టిట్యూట్ లో టీచర్స్ తీసుకోవడం, ఎక్కువ సార్లు అడగడం అట్లా ఉండదు మా మేడం దగ్గర. ఇక్కడ అలా అనిపిస్తుంది మాకు రావాలి, అదొక్కటే ఆమె ప్రిమిటివ్ మోటో అంటారు కదా, అట్లా ఆమెకి ఏదైనా కానీ మాకు వచ్చే వరకు వచ్చాము అంటే ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కాకపోతే దానికి. ఇవన్నీ మీరు ఇవి కాకుండా ఇంకా నేను రఫ్ పేపర్స్ మీద కూడా ప్రాక్టీస్ చేసుకుంటుంటాను ఇంట్లో. ఫైనల్ లో దక్షిణామూర్తి అండ్ గౌరీదేవి బోర్డు నడుస్తుంది, లక్ష్మీదేవి ఆన్ బోర్డు ఇంట్లో ఉంది. అది ఈ 2 అయితే అట్ వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఏం చెప్తారు మేడం నెక్స్ట్ వచ్చే స్టూడెంట్ మీరు ఫైనల్ గా? మనం ఇంట్రెస్ట్ ఉండాలి, సాధన చేయాలి. మేడం చెప్పింది నెత్తికి ఎక్కించుకొని సాధన చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటారు మనిషి అనేది చెప్తాను. మేడం షీఈ్ ఎ గుడ్ టీచర్. నాకు శార్వాణి మేడం వాళ్ళ కోడలు కూడా గుడ్ టీచర్. ఆమె ఒక మంచి, మేము వాళ్ళకి మంచి శిష్యులుగా వాళ్ళకి పేరు తెచ్చిపెట్టాలి, అది ఒకటి మేము చేసుకోవాల్సింది. హాయ్, మీ పేరు? శాన్వి. ఎన్ని డేస్ అయింది మీరు ఇక్కడ వర్ణాలు? 14 days. ఎలా ఉంది మేడం ఇక్కడ? బాగుంది. ప్రజెంట్ ఏం నేర్చుకుంటున్నారు? స్నేక్. మేడం ఎలా నేర్పిస్తున్నారు? బాగా నేర్పిస్తున్నారు. మీరు నేర్చుకోవాలనుకున్నారా స్టార్టింగ్? నాకు వచ్చా ఆల్రెడీ. అంటే మీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఒకసారి మీరు వేసిన పెయింటింగ్ చూపిస్తారా? యా. స్టార్టింగ్ మీకు ఏం నేర్పించారు మేడం? ఫస్ట్ ఇవి చేపిస్తారు. ఇవి చేపించిన తర్వాత ఇది, తర్వాత గార్లాండ్స్ ఉంటుంది. గార్లాండ్స్ ఇక్కడ ఒక 3-4 ఉంటాయి. తర్వాత కర్టెన్స్, పిల్లోస్. చెప్పేటప్పుడు మీకు ఈజీగా ఉందా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్? ఇవి శారీస్. ఇవన్నీ మీరేసినాను? నేనేసినాయి. అంటే మీకు ఎంత టైం పట్టింది? ఈ శారీకి నాకు ఒక 30 minutes అలా పట్టింది ఒక్కొక్క శారీకి. ఈజీగానే ఉంది. ఇవి 3 sarees. మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తారు? ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు.
ఇది నంది అండ్ ఇది నేను ఇప్పుడు చేస్తున్నా. ఇది ఏమో స్వాన్. 15 days లో ఎన్ని డ్రాయింగ్స్ చేశారు మీరు? కరెక్ట్. యానిమల్స్ ఒక 5 చేసా, దీంతో 5. ఇది ఇంకోటేమో ఎల్క, ఇక్కడ వరకు చేసా. ఇది ఈరోజు కంప్లీట్ అవుతుంది. పాము వేసిన తర్వాత చేస్తా. సింపుల్ గానే ఉంది. హాయ్, శ్రీనిధి. ఈ వర్ణాలను కనిపెట్టి చిన్న డేస్ అయింది. ఇది నా 3rd క్లాస్. ఏ క్లాస్ మీరు? బీటెక్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఇప్పుడు నేను కర్టన్స్ నేర్చుకుంటున్నాను, అది చేస్తున్నాను. స్టార్టింగ్ స్టేజ్ లో మేడం టీచింగ్ అది ఎలా ఉంది? బాగుంది, ఈజీగానే ఉంది. సింపుల్ గా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే పెయింటింగ్స్ కానీ లైన్స్ కానీ అర్థమవుతున్నాయి ఈజీగానే ఉంది. చేయడానికి టెక్నిక్స్ చెప్తారు. ఈ 3rd క్లాస్ లో ఇప్పుడు వరకు చేసిన వర్క్స్ ఇది స్టార్టింగ్. తర్వాత ఇది చూపించారు, ఇక్కడ నేను ప్రాక్టీస్ చేశాను. లిలీస్ అన్ని ఇవి ఎలా చేయాలి అని చూపించారు, ప్రాక్టీస్ చేయమన్నారు. సో కలర్స్ అవి ఈజీగానే అర్థమవుతుంది. ఇది ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు కర్టన్స్ వర్క్ వచ్చాను. ఫీల్ అవుతున్నారా? రిలాక్సింగ్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే అవును. దీపిక మేడం ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా ఉంది మేడం ఇక్కడ ఎక్స్పీరియన్స్? యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చానండి. 3 months కోర్స్ అయిపోయింది నాది. ఆన్ బోర్డు ఎండింగ్లో ఉంది ఇప్పుడు నాది. ఎలా ఉంది మేడం ఇక్కడ మేడం టీచింగ్? టీచింగ్ వైజ్ షీస్ వెరీ నైస్. ఓపిక్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్తారు. మీరు నేర్చుకోగలనుకున్నారా? స్టార్టింగ్ కాన్ఫిడెన్స్ తక్కువే ఉంటుందండి ఎవరికైనా జాయిన్ అయ్యేటప్పుడు. వన్స్ జాయిన్ అయ్యాక వేస్తూ ఉంటే తెలుస్తుంది. అండ్ మ్యామ్ చెప్పేదాని తీరు కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తారు. కాన్సెప్ట్ అయ్యాక అండ్ ఏంటి కలరింగ్స్ ఇవి చెప్తూ ఉంటారు. కంప్లీట్ అయిపోయింది మేడం మీ కోర్స్? మోస్ట్లీ 99% అయిపోయింది. ఇంకా బోర్డ్ ఎండింగ్లో ఉంది కలరింగ్కి. మాకు వర్క్ అయిపోయింది. ఎలా ఉంది మేడం ఓవరాల్గా మేడం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు? బాగుందండి. ఫ్రీగా ఉంటారు, ఫ్లెక్సిబుల్ ఉంటారు మేడం. అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారా ఈజీగా? మోస్ట్లీ అందరూ నేర్చుకోవచ్చు అండి. ఎందుకనంటే అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా కూర్చోబెట్టి చెప్తున్నారు. ఓపిక్గా చెప్తారు మేడం. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? ఇట్స్ నైస్. నేను ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటున్నా. యాక్చువల్గా ఇవ్వండి మొక్క ప్రాక్టీస్ చేశారు చాలా మటుకు. మ్యామ్ ఎండింగ్ దాకా కరెక్ట్గా అవ్వాలి అని చెప్తారు, ప్రాక్టీస్ చేయమని చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. మనం ఓపిక మనం రావాలి పేషెంట్గా, కానీ తనైతే విసుక్కోరు. మనకు రావటం చేయటమే మెయిన్ ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయ్యే స్టూడెంట్ ఎవరికైనా ఏం చెప్తారు మీరు? ఇచ్చే సజెషన్ ఏంటి? టైం పీరియడ్ ఇది అని పెట్టుకోకుండా ముందు రావటం అనేది మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోండి. మ్యామ్ చెప్తారా లేదా ఈ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా మీరు చేస్తుంది కరెక్ట్గా చేయాలి అనేది పెట్టుకొని వస్తే 100% మ్యామ్ ఇస్తారు. మనం 100% ఇవ్వాలి, కానీ మ్యామ్ కూడా 100% ఇస్తారు. హాయ్ అండి, నా పేరు మంజుశ్రీ. నాది ఇది 16th క్లాస్ అండి. చాలా బాగుందండి. స్ట్రెస్ బస్టర్ అండి ఇది. ఆ పెన్ పట్టుకోవడం వస్తే చాలు, మేడం చాలా హెల్ప్ చేస్తారు. మనకంత ఆర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు, మేడం మనతో చేయించగలరు. ఆ మేడం ఈ మేడం కలిసి ఇద్దరు కలిసి మనతో బోర్డ్స్ చేయడానికి. ఫస్ట్ చేయలేనేమో అనుకున్నాను. అంటే మేడం సింపుల్గా ఇది వద్దు, సింపుల్గా విధానం బట్టి చేయగలనని నమ్మకం వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇది ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైనే బెటరే. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ ఇందులో చాలా ముఖ్యమండి.
ఈ కలర్స్ అవి అంటే ఆన్లైన్లోని మీకు కలర్స్ అవి చెప్పడం కుదరదు అనమాట. ఆఫ్లైన్లో అయితేనే షేడింగ్స్ ఇవన్నీ మనకు బాగా వస్తాయి. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బెటర్. మీరు చేసిన వర్క్స్ ఇవేనండి. ప్రజెంట్ ఇప్పుడే బోర్డ్ స్టార్ట్ చేయించారు, బట్ ఇంకా అవ్వలేదు. ట్రేస్ ఒకటే అయింది. బోర్డులోకి వెళ్ళిపోయారు మేడం. బోర్డు స్టార్ట్ చేస్తున్నానండి. మీరు ఇచ్చే సజెషన్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ జాయిన్ అవ్వండి అన్నీ చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అంతే. ఈజీగానే ఈజీగా చెప్తారు కూడా. అంటే ఎవరికి ఎలా చెప్పాలో ఆమె చూసుకుంటారు అనమాట. మరీ రావట్లేదు అంటే వాళ్ళకి ఈజీ మెథడ్స్ కూడా ఆమె చెప్తా ఉంటారు. పెయింటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ముందు నుంచి కొంచెం ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఇంకా మేడం ఆర్ట్స్ అవి చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవాలని. అంటే చాలా మంది చేస్తారండి తంజూర్ ఆర్ట్స్, కానీ ఫేసెస్ అందంగా ఉండవు అనమాట. మేడం వచ్చి ఆ ఫేసెస్ చూసే అంతే. వీళ్ళందరూ వస్తున్నారంటే కూడా ఆమె ఫ్రేమ్స్ చూసే వస్తున్నారు అనమాట. హాయ్ మేడం. హాయ్ అండి. మై నేమ్ ఇస్ గౌతమ్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి వచ్చేసి ఎందుకు మేడం అంత ఇంట్రెస్ట్? నాకు ముందు ఆర్ట్ అంటేనే ఇంట్రెస్ట్. ముందు కూడా పెయింటింగ్స్ అలా వేసేదాన్ని. యూట్యూబ్లో మేడం వీడియోస్, ఆ పెయింటింగ్స్, ఆ మెయిన్ ఫేస్ ఫీచర్స్, ఫేస్లో స్మైల్, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా వేస్తారు. అవి చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి వచ్చాను. ఎలా ఉంది మేడం టీచింగ్? మేడం టీచింగ్ బాగా చేస్తారండి. కలర్ డీటెయిల్స్ కానీ, మిక్సింగ్ కానీ, మొత్తం పాయింట్ టు పాయింట్ బాగా నేర్పిస్తారు. అంటే మీరు నేర్చుకోవాలనుకున్నారా స్టార్టింగ్? ఈజీగానే నేర్పుతున్నారండి. రాని వాళ్ళకి ఈజీ మెథడ్స్ చెప్తారు. ఓపిక్గా బాగా నేర్పిస్తారు. ఇప్పుడు ఏం వేస్తున్నారు మేడం మీరు? నేను ఇది లక్ష్మీ నరసింహ స్వామి వేస్తున్నానండి. ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది మేడం మీకు? ఇంత టైం ఇంకా 1 డే పడుతుందండి. అంటే నాన్ స్టాప్ గా వేయం కదా, మేడం చెప్పింది రెఫర్ చేసుకుంటూ వేయాలి. 1 డేలో అర్థమవుతుందండి. హాయ్ అండి. మౌనిక. ఇక్కడే హైదరాబాద్ అండి. చాలా బాగుందండి. అంటే ఒక్కొక్కటి మేము వేస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1.5 month అయిందండి. యాక్చువల్లీ మేడం చాలా మంచి మంచి ట్రిక్స్ చెప్తారు. సో దానివల్ల ఏది రాని వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు. నేను నరసింహస్వామి వేస్తున్నానండి ప్రెసెంట్. మేడం ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తారండి. ఏ కలర్ ఎలా మిక్స్ చేస్తే ఎలా వస్తుంది, దానికి అవుట్పుట్ ఎలా వస్తుంది, అండ్ వేరే డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేపిస్తారనమాట మాకు ఇంకెక్కువ నాలెడ్జ్ రావడానికి. లేదండి, నాకు అస్సలు నా మీద 1% కూడా నమ్మకం లేదు. మా మదర్ పుషే ఇనిషియల్గా, బట్ ఒకసారి వచ్చాక వేస్తుంటే మేడం సపోర్ట్, హెల్ప్ తోటి, ప్రాక్టీస్ తోటి వేయగలుగుతున్నామండి. ఇంట్రెస్ట్ కొంచెం ఉన్నా కూడా మేడం మిగతాది తను టేక్ కేర్ చేస్తారు. నేర్పించడం అంతా మేడంకి వదిలేయాలి. జస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా అంతా మేడం చూసుకుంటారు. నాకు అస్సలు రాదండి. నిజం చెప్పాలంటే స్కేల్తో స్ట్రైట్ లైన్ కూడా నేను ప్రాపర్గా గీయలేను. అలాంటిది ఇప్పుడు నేను అమ్మవార్లు ఇవన్నీ వేయగలుగుతున్నాను జస్ట్ బికాస్ ప్రాక్టీస్, మేడం ఇచ్చే టిప్స్ అన్ని ఫాలో. జీరో నాలెడ్జ్ అంటే చిన్నప్పుడు ఏదో మామూలుగా ఇంట్లో ఏదో చిన్న చిన్న బొమ్మలలో వేసేదాన్ని, బట్ ఎప్పుడు పర్ఫెక్షన్ నేర్చుకోవడం ఇదే ఫస్ట్ టైం నేను ఆర్ట్స్లో. బట్ వచ్చిన తర్వాత మనం చాలా నేర్చుకోవచ్చు. బాగున్నాం. హాయ్ అండి. క్లాసెస్ చాలా బాగా నడుస్తున్నాయి. చాలా చక్కగా అందరూ వస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. సమ్మర్ క్లాస్ ఎలా ఉంది మేడం? రివ్యూ ఎలా ఉంది స్టూడెంట్స్? చాలా బాగుంది. రివ్యూస్ చాలా బాగా వచ్చాయి, చాలా బాగా నడుస్తున్నాయి. పిల్లలు కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు బాగా వేస్తున్నారు కూడా, చెప్పింది ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. 15th మేము వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిది చేయాలనుకుంటున్నాము. 25/25 ఓన్లీ బోర్డ్ వర్క్. ఇది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. పట్టు వస్త్రాలు కూడా ఎలా చెయ్యాలి అనేది దీంట్లో తెలుసుకోవచ్చు. మక్ వర్క్ తెలుసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. 2Dలో ఉంటుంది మక్ వర్క్. ప్లస్ పట్టు వస్త్రాలు కూడా వెంకటేశ్వర స్వామికి ఎలా చెయ్యాలి అనేది ఉంటుంది.
అమ్మవార్లు కూడా ఇద్దరు ఉంటారు కాబట్టి గార్లాండ్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది ఫోటో మీకు పెడతాను, ఫోటో చూడండి. సో ఇది వచ్చేసి జూన్ 15th కంతా మనకు స్టార్ట్ అవుతుంది. జూన్ 15th కంతా ఎంతమంది వస్తారనేది చూసుకొని మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ప్లస్ దీంతో పాటు ఒక వెంకటేశ్వర స్వామి క్లాసెస్ ఒక బోర్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాము. ఇది జూన్ ఎండింగ్ లోపల ఎంతమంది వస్తారో చెప్తే మేము రెడీగా చేయించడానికి మేము రెడీగా ఉన్నాము. విత్ మెటీరియల్ ఇది వెంకటేశ్వర స్వామి కానీ శ్రీదేవి భూదేవి విత్ మెటీరియల్ తోటి నేర్పిస్తూ ఉన్నాము. 24 క్యారెట్స్ గోల్డ్ తోటి. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామిది వచ్చి మినిమం 2 months పడుతుంది. వెంకటేశ్వర స్వామి వచ్చేసి మనకు ఒక 8th class లో కంప్లీట్ అవ్వాలి. ఏజ్ లిమిట్ మినిమం 20 years అన్నా ఉండాలి. 20 years ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ బోర్డు చేస్తున్నారు కాబట్టి మినిమం ఒక 20 years ఉండాలి వాళ్ళకి. 20 తర్వాత ఎంతైనా ఉండని వాళ్ళతో నేను చేయించగలను. 20 బిలో మాత్రం నేను చేయించలేను. హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే కాంప్లికేట్ డిజైన్. మనకి ఇప్పుడు తిరుపతిలో ఉత్సవ విగ్రహాలు ఎలా ఉంటాయో సో అదే లుక్ అనేది రాబోతుంది కంప్లీట్ గా. అంటే స్టూడెంట్ నుంచి మీరు మైనస్ ఏంటి ప్లస్ ఏంటి మేడం, మీరు ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ నేర్చుకోరేమో అనుకునేదాన్ని, కానీ అందరు నేను చెప్పిన మెథడ్ ఇప్పుడు వాళ్ళకు తగ్గటువంటి వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా వేస్తున్నారు వాళ్ళకు తగ్గట్టుగా నేను వాళ్ళకి ప్రొసీడ్ అవుతూ ఉంటాను. చెప్పడం నేర్పడం అనేది అందరు అంటుంటారు మేడం మాకు ఒకలాగా చెప్పారు వాళ్ళకు ఒకలాగా చెప్పారు. అది మెయిన్ కాదండి, అందరికీ ఒకేలాగా ఉంటుంది. చెప్పే మెథడ్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి చెప్పే మెథడ్ వేరే ఉంటుంది. అంటే చాలా ఇన్స్టిట్యూట్లు ఏంటంటే 1-2 సార్లు అడిగితే విసుక్కుంటారు. మన దగ్గర అలాంటివి ఏమీ లేదు. ఎంతసేపు అయినా చెప్తాను, వాళ్ళు చెయ్యాలి అంతే. వాళ్ళు చెయ్యలేదనుకోండి, నా సాధ్యమైనంత వరకు ఇప్పటిదాకా ఎవ్వరు నా ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళలేదండి. అందరు కంప్లీట్ చేసుకుంటున్నారు. అంతగా రాకపోతే నేనే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళమంటాను. ఎందుకంటే వాళ్ళు చేయనప్పుడు నాకు కూడా కష్టం అవుతుంది తీసుకోవడం అనేది. కానీ అలా పొజిషన్లో కూడా లేరు. 70 years ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు మన దగ్గర. ఇప్పుడు వరకు మనం ఈ మంత్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు? 100 members నేర్చుకున్నారు. 40 members వెళ్ళారు. 40 members వెళ్ళారు. జాబ్ ఆపర్చునిటీ అనేది రన్ పెట్టాము. అది చాలా మంది అంటే అదే అంటున్నాను, మేడం మాకు ఉపాధి కల్పిస్తారా, మేము ఎట్లా అమ్ముకోవాలి అది ఇది అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు ఇప్పటిదాకా నాకు ఎవరు ఇవ్వలేదండి. వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు మాకు ఇచ్చేసి అంటే వచ్చేసి ఇది టైం తీసుకుంటుంది ఎక్కువగా. ఒక్కొక్క పెయింటింగ్ వేయాలి అంటే ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నారంటే వాళ్ళు 1 month ఆర్డర్ వర్క్ పైన పని చేయాలి. కాబట్టి మన వరకు రారు వాళ్ళు, పక్కన వాళ్ళే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు, చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకి చేసి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనమాట. నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఉపయోగపడుతుంది 100% అది. మేడం మీరు చెప్పినట్టే కిడ్స్ కూడా కొంతమంది నేర్చుకున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అలా ఉంది. చాలా మంది చిన్న మాట వెనకంగా ఉంటారు. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ పిల్లలు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆతృత అయిపోవాలి, కొత్తది నేర్చుకోవాలి. అంటే అలా అని కాదు, కొత్తదని కాదు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు అటు పక్కన వాళ్ళు అడ్వాన్స్ కోర్స్ వాళ్ళు అడ్వాన్స్ లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ ఫిగర్స్ చూసేసి నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలనేసి ఆత్రపడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి నేను చెప్తాను స్లో అని చెప్తూ ఉంటాను వాళ్ళకి. అందుకే వాళ్ళను వీళ్ళను కలపను అనమాట, డైవర్షన్ అయిపోతారు పిల్లలు అనేసి. సో స్లోగా చెప్పుకుంటూ వెళ్తున్నాను పిల్లలకు కూడాను. సో చక్కగా చేస్తున్నారు. అసలు ఏమీ చెయ్యరు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారండి నేర్పుతూ ఉంటే. కలర్ కాంబినేషన్, కలర్ మిక్సింగ్, మనం ఎట్లా వేయాలి, బేస్ ఎట్లా వేయాలి అనేది తెలిస్తే ఎవరైనా వేయగలరండి. మన దగ్గర మేల్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు అన్నమాట. ఆల్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడు 2 ఉన్నారు నాకు. ఈ సార్ ఒకరు వచ్చారు, సండే వచ్చి నేర్చుకుంటున్నారు. ఇంకొక అబ్బాయి స్వామి అన్నమాట, అతను కూడా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఫేస్కి వచ్చారు,
ఆయన కూడా బాగా చేస్తున్నారు. ప్లస్ అడ్వాన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి చేయడంలో జంప్ అయిపోయారు చాలా మంది. సో మేము చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఆ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామిలో కూడాను ఒక 10 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ 10 సీట్స్ వచ్చేసారు. ఒక 10 మెంబర్స్ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ KPHP లో ఉంటుంది. KPHP లో మండే, ట్యూస్డే, సాటర్డే, సండే ఉంటుంది. తర్వాత మనము ఇప్పుడు మాదాపూర్ లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాము. అడ్వాన్స్ కోర్స్ కి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జూన్ ఎండింగ్ లోపల మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము మెట్రో స్టేషన్ దగ్గరే అనమాట మాదాపూర్ లో. చక్కగా అక్కడ వెడ్నెస్డే, థర్స్డే ఉంటుంది. చక్కగా చేసుకోవచ్చు. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి మేడం. వీక్లీ 2 క్లాసెస్. అక్కడ ఏంటి మేడం బోర్డా లేదంటే స్టార్టింగ్? లేదు అడ్వాన్స్ కోర్స్ అక్కడ. అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు నాకు కాల్ చేసి, రిజిస్టర్ ఫీజు ఉంటుంది 2000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు. సేమ్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నామో అక్కడ కూడా అదే రీతిగా ఉంటుందండి. మీరు మినిమం అక్కడ తీసుకునే వాళ్ళని వచ్చేసి నేను 30 మెంబర్స్, అంతకంటే ఎక్కువ తీసుకోదలుచుకోలేదు మేము. 30 మెంబర్స్ మాత్రమే రిజిస్టర్ ఉంటుంది. ఎవరైనా వస్తామన్న వాళ్ళు రావచ్చు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి. మాదాపూర్ది మనము ఈ మంత్ 15th లోపల రిజిస్ట్రేషన్స్ ఉంటే, రిజిస్ట్రేషన్స్ ఎంతమంది 30 మెంబర్స్ రావాలి మినిమము. 30 మెంబర్స్ ఉంటే కనుక మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అడ్వాన్స్ కోర్స్ కానీ బోర్డుగా కూడా మాదాపూర్లో చెప్తాము. ఏదైతే వెంకటేశ్వర స్వామిది మనం నేర్పుదాం అనుకుంటున్నామో అక్కడ కూడా ఉంటుంది మాదాపూర్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అందరూ. ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దండి. మళ్ళీ మళ్ళీ రాదు కూడా. మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. అసలు అంటే టీచర్ స్టూడెంట్ ఇది మేము స్ట్రిక్ట్ గా ఉంటాము ఇది అనేది లేదు. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఏ డౌట్స్ వచ్చినా చాలా ఫ్రెండ్లీగా క్లారిఫై చేస్తాము. సో ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు స్టూడెంట్స్ నుంచి. మా నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది అవ్వట్లేదు. వెంకటేశ్వర స్వామి చేయడానికి ఎంతమంది వస్తారనేది ఒక 30 మెంబర్స్ అయితే మా గురువు గారు కూడా అందరికి దర్శనం ఇవ్వబోతున్నారు అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మేడం? లేదు స్టార్టింగ్ లోనే మా గురువు గారిని ఎంటర్ చేస్తున్నాము. తప్పకుండా మా గురువు గారు వస్తారని చెప్పారు. సో సర్ప్రైజ్. అవును తప్పకుండా ఆయన వచ్చి మా గురువు గారు తప్పకుండా అదే ఆయన్ని చూడాలంటే కూడా అందరికి లక్ ఉండాలి. తప్పకుండా ఆయన వస్తారు నేర్పడానికి. సో ఓన్లీ 30 మెంబర్స్, 30 కంటే ఎక్కువ తీసుకోము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే అండి, నాకేవండి.